ఏమైంది? ఆ దెబ్బలు ఎలా తగిలాయి? నా వైఫ్ సీరియల్ చూస్తుంటే క్రికెట్ పెట్టా, అంతే కుక్కను కొట్టినట్టు కొడుతుంది. ఇంట్లోకి రానివ్వట్లేదు. మమ్మీ ఎందుకు కొట్టిందిరా? మమ్మీ ఫోన్ ఎయిర్ప్లేన్ మోడ్ లో పెట్టి ఫోన్ ఖరాబ్ అయింది, రిపేర్ చేయడానికి 2000 అవుతాయి అన్న. అంతే కుక్కను కొట్టినట్టు కొట్టింది. పక్కింటి అంటే ఎందుకు తిట్టిందిరా? ఆంటీ బిడ్డ బర్రె బాణకి ఇచ్చి సారీ చెప్పింది. దానికి నేను సారీ సంసారం నీ పెళ్లికి డొక్కులారి అన్న, అంతే. దానికి గయ్యాల్లో అరుస్తుంది. ప్లేట్ పూరి ఎంత బాబు? ప్లేట్ 100. పక్క షాప్ లో 50 రూపాయలే. అయితే అక్కడే అక్కడే తినిపో. కల్తీ నూనెతో పురుగులు పట్టిన పిండితో చేస్తారు. ఒక్క ఫిష్ ఫ్రై ఎంత బాబు? ఒక్కటి 200. పక్క షాప్ లో 100 రూపాయలే. పో అక్కడనే తినిపో. ఫ్రీగా ఇస్తాడు వాడు. నీకు దొబ్బి తినిపో. బాబు నీకు ఆస్తి ఎంత ఉంది? మా తాతలు 7 తరాలకు సరిపడా ఆస్తి సంపాదించుడే. కానీ మా అయ్య దొబ్బి దాగి దీని గోకి దాని గోకి సున్నం పాలు చేసిండు. అన్నయ్య, ఒక్క ఓటు ఎంత? ఒక్క ఓటు 10,000 రా. మా ఇంట్లో మొత్తం 10 ఓట్ల 1,00,000. ఫోన్ పే కొట్టు. అంత ఇవ్వలేను రా. ఈతే దొబ్బై. నేను ఇంటి నుండే వెళ్ళిపోతున్నా. చెట్టు కిందనో గుడి కన్నా ఉంటా. రోజు నీ టార్చర్ భరించలేకపోతున్నా. పోరా పో, ఎక్కడికి పోయినా జుట్టు పట్టి ఇచ్చుకొస్తా. కుక్కను బయటకు తీసుకుపోవడానికి టైం ఉంది, నన్ను తీసుకుపోవడానికి ఉండదు. కుక్క తీసుకెళ్తే కుష్ అవుతుంది, నిన్ను తీసుకెళ్తే 1,00,000 ఖర్చు అవుతుంది. సాయి, మీ ఇంట్లో కరెంట్ లేకపోతే ఏం చేస్తావు? పక్కింట్లో ఉందో లేదో చూస్తాను. వాళ్ళకు లేకపోతే కరెంట్ అందరికి పోయింది, మంచిగా అయింది అనుకుంటా. ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మ పెళ్లి ఫోటోలో నేను లేను, మా తమ్ముడు కూడా లేడు. మమ్మల్ని ఎందుకు పెళ్లికి తీసుకెళ్ళలేదు? పూజ, ఇయ్యాల రాత్రి భూవండకు పారడైస్ కానించి చికెన్ బిర్యానీ తెస్తాను, కుమ్మేద్దాం ఇయ్యాల. అరే మా అయ్య ఎవ్వరికి భయపడరా. అదేందిరా, మొన్న మీకొస్తే మీ అయ్యానే గిన్నెలు తోముతుండే. అదేరా, ఎవ్వరికి భయపడకుండా గిన్నెలు తోముతాడు.